మా అత్తయ్య చేసిన దోసకాయ చికెన్ కర్రీ అనమాట. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని, కలిపి మూత పెట్టయితే ఉడికించుకోవాలనమాట. అందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులోనే టేస్ట్‌కి సరిపడా కారం అయితే వేసి, కలిపి కుక్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత అదిగోండి ధనియాల పొడి, కొత్తిమీర అయితే వేసి ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేదాకా అదిగోండి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చి